నమస్తే ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ప్రోస్టేట్ గ్రంథి అంటే ఏంటి? ఇది పురుషుల శరీరంలో ఏ విధంగా పనిచేస్తుంది? ప్రోస్టేట్ గ్లాండ్ సమస్యకు ప్రధాన కారణాలేంటి? ప్రోస్టేట్ గ్రంథి సమస్యల లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రోస్టేట్ గ్రంథి సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడికోవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, యూరాలజిస్ట్, లాప్రోస్కోపిక్ రోబోటిక్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ రఘువీర్ మాచిరాజు. డాక్టర్ గారితో మాట్లాడదాం. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు 10TV స్టూడియోస్. డాక్టర్, ఈ ప్రోస్టేట్ గ్లాండ్ చాలా మంది ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇది అటాక్ అవుతుందా? అసలు ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మగవారి శరీరంలో ఎలా పనిచేస్తుంది డాక్టర్? సో ప్రోస్టేట్ అనేది ఏంటంటే కేవలం మగవాళ్ళలో మాత్రమే ఉండే ఆర్గాన్ ఇది. అండ్ ఇది పుట్టకతోనే అందరి మగవాళ్ళలోనూ వస్తుంది ఇది. సో అది కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అంటే అడాలసెంట్స్ అండ్ ఎల్డర్లీ పీపుల్, సో ఒక్కొక్క ఏజ్లో ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైన డిసీజ్ని మనం దానిలో చూడడానికి వస్తుంది. సో యూజువల్గా అది ఏంటంటే మన సెమైనల్ ఫ్లూయిడ్, స్పెర్మాటిక్ ఫ్లూయిడ్ ఏదైతే వస్తుందో ఫర్టిలైజేషన్కి మనకి పిల్లలు వచ్చేదానికి, ఆ ఫ్లూయిడ్లో దీని కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. సో అది 3-4 గ్లాండ్స్ నుంచి వచ్చే న్యూట్రిషన్ కానీ, దాంతోపాటు స్పర్మ్స్, వాటిని మొత్తం కలిపి సెమైనల్ ఫ్లూయిడ్ అంటాము. అది ఓమ్ ఫర్టిలైజ్ అవ్వడానికి, తర్వాత పిల్లలు పుట్టడానికి దానికి ఉపయోగపడుతుంది. సో బేసిక్గా దీని నుంచి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ ఎంజైమ్స్ వల్ల సెమైనల్ ఫ్లూయిడ్ లిక్విఫికేషన్ అనేది జరుగుతుంది. అది చాలా ఎసెన్షియల్ థింగ్. సో ఆ కాంప్లెక్స్ ప్రొసీజర్లో అది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఆ ఎంజైమ్స్ అనేవి. అట్లానే ఫర్దర్గా ముందరికెళ్ళి ఫర్టిలైజేషన్ అవి జరిగేటప్పుడు కూడా ఆ ఎంజైమ్స్ చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ కూడా ప్రోస్టేట్ నుంచి వస్తాయి అవి. సో యూజువల్గా మేము ఒకసారి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లోకి వచ్చిన తర్వాత దాని ఉపయోగం అనేది మొదలవుతుంది. సో అది ఒక మేల్లో ప్రోస్టేట్ ఒక ఉపయోగం అది. అయితే విత్ ఏజ్ వచ్చేటప్పటికి దానిలో ఉన్న గ్లాండ్స్ కూడా ష్రంక్ అయిపోతాయి. సో ష్రంక్ అయ్యేటప్పటికి అదొక వెస్టీజియల్ ఆర్గాన్ లాగా, అంటే బాడీలో ఉంటుంది కానీ దాని నుంచి పెద్ద ఉపయోగం అనేది ఉండకుండా అయిపోతుంది. అయితే ఇది యూజువల్గా ఎల్డర్లీ పీపుల్లో. సో అది దాని మనిషిలో అది చేసే ఫంక్షన్. సో అదేమవుతుందంటే విత్ ఏజ్ వచ్చేటప్పటికి ఒక రకమైన డిసీజ్ దానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. యూజువల్గా సెక్షువల్లీ యాక్టివ్ అడల్ట్స్ అంటే 15 నుంచి 45-50 వీళ్ళల్లో వచ్చేది యూజువల్గా ఇన్ఫెక్షన్ వస్తుంది. అదొక రకమైన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో ప్రోస్టేటైటిస్ అంటారు దాన్ని. అయితే అది ఏం పెద్ద అలార్మింగ్ సిచ్యువేషన్ కాదు. అండ్ దానిలో కూడా ఎక్యూట్ ప్రోస్టేటైటిస్ అంటే ఇమ్మీడియట్గా విపరీతంగా యూరిన్లో మంట రావటం, ఫీవర్ రావటం అట్లాంటివి కొంతమందిలో వస్తాయి. అది యూజువల్గా అడాలసెంట్స్లోనూ వాళ్ళలోనూ చూసేది. అయితే ప్రతి వాళ్ళలోనూ 50 ఏళ్ళు దాటిన తర్వాత 50-55 దాటిన మగవాళ్ళందరిలోనూ కాస్తో కూస్తో ప్రోస్టేట్ అనేది సైజు పెరుగుతూ వస్తుంది. సో దానికి కూడా పెరగడానికి కారణం ఏంటంటే అప్పుడు వచ్చే హార్మోనల్ చేంజెస్. ఆడవాళ్ళల్లో మెనోపాస్ తర్వాత ఎట్లా హార్మోనల్ చేంజెస్ వస్తాయో మగవాళ్ళల్లో కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తాయి. సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గటం, డిహెచ్టి డైహైడ్రో టెస్టోస్టెరాన్ అనేది పెరగటం, అట్లానే ఈస్ట్రాడియోల్ దానికి ఉండే ఇంబ్యాలెన్సెస్, వీటి వల్ల ఏంటంటే ప్రోస్టేట్ అనేది పెరుగుతుంది. సో పెరగటం అనేది సహజ గుణం. అయితే పెరిగిన వాళ్ళ అందరిలోనూ అది సమస్య ఇస్తుందా ఇవ్వదా అనేది అది ఇండివిజువల్ వేరియేషన్. ఒక్కొక్కళ్ళకి వస్తుంది, ఒక్కొక్కళ్ళకి ఇబ్బంది రాకపోవచ్చు. సో ఇది ఈ స్పెక్ట్రాలో ఉంటుంది ప్రోస్టేట్ అనేది. అంటే ఆ ప్రోస్టేట్ గ్లాండ్ ఏదైతే మీరు చెప్పారంటే ఏజ్ పెరిగిన తర్వాత అది పెరుగుతూ ఉంటుందని చెప్పారు కదా, అంటే ఆ టైంలో లక్షణాలు ఏదైనా గుర్తించే అవకాశం ఉండొచ్చా? అంటే పెయిన్ కానీ లేదంటే యూరిన్లో ఏదైనా ఇబ్బంది కానీ దానికి ఏదైనా కనెక్షన్ ఉంటుందా? డెఫినెట్గా కనెక్షన్ ఉంటుంది. సో యూజువల్గా ప్రోస్టేట్ అనేది ఏంటంటే బ్లాడర్ నుంచి యూరిన్ బయటకు తీసుకొచ్చే ట్యూబ్ని యురిత్రా అంటారు. ఆ యురిత్రా ట్యూబ్ చుట్టూరా చేరుకొని ఉంటుంది ప్రోస్టేట్ అనేది. అయితే అది ఎప్పుడైతే సైజ్ పెరుగుతుందో ఆ యురిత్రాని కంప్రెస్ చేయటం మొదలు పెడుతుంది. సో ఎప్పుడైతే యూరిన్ తీసుకొచ్చే ట్యూబ్ కంప్రెస్ అవ్వటం మొదలవుతుందో మగవాళ్ళల్లో కాస్తో కూస్తో యూరిన్ సమస్యలు అనేవి మొదలవుతాయి. సో యూజువల్గా ఎట్లా ఉంటాయంటే ఇవి రాత్రిపూట ఎక్కువసార్లు లేవటం, ఎక్కువసార్లు యూరిన్ కోసం ఎక్కువసార్లు నిద్ర లేవాల్సి రావటం, లేకపోతే పగలపూట కూడా మాటికి వెళ్ళాల్సి రావటం, అర్జెన్సీ, ఒకవేళ యూరిన్ వస్తే ఆపుకోలేరు అనమాట వీళ్ళు, ఇమ్మీడియట్గా బాత్రూమ్కి రష్ అవ్వాల్సి వస్తుంది. కొంతమందిలో కొంచెం లేట్ అయితే బట్టల్లోనే కొంచెం అవ్వటం. సో అర్జిన్ కాంటినెన్స్ అంటాం. సో ఇట్లా వస్తుంది. తర్వాత పూర్ స్ట్రీమ్, అంతకుముందు ఎంత ఫ్రీగా యూరిన్ చేయగలుగుతారో ఇప్పుడు అంత ఫ్రీగా యూరిన్ చేయలేకపోవటం, ధార సన్నబడిపోవటము,
ఒక యూరినేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మిగిలిపోయి ఉన్నది, నేను మళ్ళీ వెళ్ళాలి అనే సెన్సేషన్ ఇవ్వటం. సో ఇట్లాంటివన్నీ మొదలవుతాయి. సో ఒకవేళ అట్లాంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఎస్, ప్రాబబ్లీ ఇట్ కెన్ బీ ఫ్రమ్ ప్రాస్టేట్. ఓకే డాక్టర్, అంటే మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మనకి బేసికలీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెరుగుదల స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు వింటున్న సమస్య ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ని కూడా మనం ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నాం. సో క్యాన్సర్ అటాక్ అవ్వడానికి రీజన్స్ ఏంటి డాక్టర్? సో బేసికల్లీ ప్రాస్టేట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెరుగుతుంది కదా. సో ఇది 2 డిఫరెంట్ ఎంటిటీస్ ఇవన్నీ. సో కామన్గా చూసేది బీపీహెచ్. బీపీహెచ్ అంటే బినైన్ ప్రాస్టేట్ హైపర్ప్లేషియా ఆర్ ఎన్లార్జ్మెంట్. సో అది సైజు పెరగటం వల్ల యూరిన్ బయటకు వచ్చే ట్యూబ్ని కంప్రెస్ చేయడం వల్ల వచ్చే సమస్యలు, అది రెగ్యులర్గా కామన్గా చూస్తాం. అయితే అదే ప్రాస్టేట్ గ్లాండ్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అది ఎవరికి వస్తుంది అంటే యూజువల్గా జెనెటిక్ కాజ్ ఉంటుంది. పెద్దవాళ్ళ ఇంట్లో తండ్రికి లేకపోతే ఇంకా మేనమామూలు అట్లా ఉన్న వాళ్ళల్లో వచ్చేదానికి ఎక్కువ. ఇంకా అట్లా కాకుండా విత్ ఏజ్ ఎనీ పార్ట్లో ఈ రోజుల్లో క్యాన్సర్స్ ఎక్కువ చూస్తున్నాం, అట్లా వచ్చేదానికి ఉంది. ఇంకోటి ఇంకా ఎన్విరాన్మెంటల్ రీజన్, ఇంకోటి చాలా ఎగ్జాక్ట్ రీజన్ పిన్ పాయింట్ చేయలేము. బట్ విత్ ఏజ్ ద ప్రొపెన్సిటీ టు డెవలప్ క్యాన్సర్ ఇన్ ప్రాస్టేట్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే వయసు పెరిగే కొద్దీ దానిలో కూడా క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ మగవాళ్ళలో చూస్తే ఇది మోస్ట్ కామన్ క్యాన్సర్ అని చెప్పచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్రోస్టేట్ గ్లాండ్తో ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారంటే మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో ఏజ్ అంటే కొంచెం ఏజ్ తర్వాతనే ఇది అటాక్ అవుతుందని చెప్పారు కాబట్టి, అంటే 45+ 50 ఉన్న వాళ్ళు అంటే కొంచెం అలర్ట్ అవ్వాల్సిన సమయం ఉంది కాబట్టి, సో మీ ఎక్స్పీరియన్స్తో మీ దగ్గరికి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు ఈ ఇష్యూతో? డెఫినెట్లీ 55+, 55+. సో వాళ్ళల్లో ఏదో ఒక రకమైన యూరినరీ డిస్టర్బెన్స్ అనేది మొదలవుతుంది. సో ఇనిషియల్గా వచ్చినప్పుడు అంటే వాళ్ళకి కొన్ని బేసిక్ టెస్ట్లు ఉంటాయి. సో యూరోఫ్లోమెట్రీ అంటే యూరిన్ వచ్చే ధార ఎట్లా ఉంది, ఎంత స్పీడ్లో ఇది చేస్తున్నారు, ఎంత టైం తీసుకుంటున్నారు, అండ్ గ్రాఫ్ కూడా చూస్తాం. ఇట్స్ నార్మల్ గ్రాఫ్ వస్తున్నదా లేకపోతే అబ్స్ట్రక్టివ్ ప్యాటర్న్ ఉందా, ఇట్లాంటివన్నీ ఆ యూరోఫ్లోమెట్రీ చాలా సింపుల్ టెస్ట్ అది. సో అదొకటి. అట్లానే సీరం పిఎస్ఏ అదొక బ్లడ్ టెస్ట్ అది. సో ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని చెప్పి ఆ వాల్యూస్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ ఉన్నాయా, పెరిగిందా, సో అదొకటి. అండ్ బేసిక్ అల్ట్రాసౌండ్ అనేది ఇప్పుడు అన్ని చోట్ల వెరీ ఈజీలీ అవైలబుల్ స్కానింగ్ మిషన్. జస్ట్ దాంతో ఒకసారి ప్రాస్టేట్ సైజ్ ఎంత ఉంది, యూరినేషన్ అయిపోయిన తర్వాత ఎక్కువ యూరిన్ మిగిలిపోతున్నదా, అండ్ కిడ్నీ ఎట్లా ఉంది చూడడానికి, సో బ్లాడర్ షేప్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఈ 3 బేసిక్ టెస్ట్స్, యూరోఫ్లో అనేది, పిఎస్ఏ అనేది, అల్ట్రాసౌండ్ అనేది. సో ఈ 3 టెస్టులు కానీ చేసుకుంటే మనం మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దీని నుంచి డెరైవ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏదన్నా గ్లాండ్లో ఇష్యూ వచ్చి గ్లాండ్ సైజ్ పెరిగి ఇబ్బందులు ఉంటే కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే యూరిన్ ఇష్యూ కాబట్టి? కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయ్యేది ఉంటుంది. అంటే కొంతమంది ఏంటంటే అబ్స్ట్రక్షన్ని ఐడెంటిఫై చేయరు, లేకపోతే ఐడెంటిఫై చేసినా ఇది మామూలే అని చెప్పి వదిలేస్తారు, అంటే ట్రీట్మెంట్ తీసుకోకుండా వదిలేస్తారు బేసిక్. సో అదేమవుతుందంటే అబ్స్ట్రక్షన్ అయ్యి వెనక కిడ్నీలోకి ప్రెషర్ వెళ్తుంది. ప్రెషర్ వెళ్ళే కొద్దీ ఏంటంటే కిడ్నీ కింది ఉండే ట్యూబ్స్, యూరిటర్స్ అంటారు, మొత్తం కూడా వాటిలో స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సో అట్లా కొన్నిసార్లు 2 కిడ్నీలు స్వెల్లింగ్ అయ్యి ఇన్ఫ్యాక్ట్ క్రియాటిన్ పెరగటం అవన్నీ మొదలైతే మాత్రం డెఫినెట్గా కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో కొన్నిసార్లు అది రప్చర్ అయ్యి యూరిన్ బయటికి రావటము, పొట్టలో యూరిన్ చేరటము, అట్లాంటి కాంప్లికేషన్స్ కూడా దారితీస్తుంది. సో డెఫినెట్గా అది అడ్రస్ చేయాల్సిన విషయమే. కానీ ఎస్, కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, అంటే అశ్రద్ధ అనేది ఈ రోజుల్లో ఉంది. అంటే కొంత అవగాహన వచ్చినా కానీ కొంత నెగ్లిజెన్సీ అనేది ఉంటుంది. కాబట్టి లక్షణాలని గుర్తించడం అంటే యూరిన్ వెళ్ళేటప్పుడు పెయిన్ఫుల్గా ఉండడం కానీ, లేదంటే ప్రాపర్గా యూరిన్ పాస్ చేయకపోవడం కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు ప్రాస్టేట్ గ్రంథి మీద ఏదైనా ఎఫెక్ట్ పడుతుందనే డౌట్ని మనం రేస్ చేసి హాస్పిటల్కి వెళ్ళొచ్చు. డెఫినెట్గా అంటే ఇప్పుడున్న అవేర్నెస్, ఇంత డిజిటల్ ప్లాట్ఫామ్ ఇదంతా వచ్చిన తర్వాత ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లిటిల్ బిట్ మోర్ అవేర్. ఇప్పుడు ఈవెన్ పల్లెటూళ్ళు అన్నిట్లో కూడా అన్నీ వచ్చేసాయి కాబట్టి. బట్ డెఫినెట్గా ఆఫ్టర్ 50-55 ఏదైనా ఇట్లాంటి యూరినరీ డిస్టర్బెన్స్ అంత ముందులాగా లేకపోవటం కానీ కనపడితే డెఫినెట్గా వచ్చి అట్లీస్ట్ ఈ బేసిక్ టెస్ట్ చేయించుకోవటం మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంటే. అంటే మనం కొంతమందిలో చూస్తుంటాం డాక్టర్, అంటే ఎక్కువగా యూరిన్కి వెళ్తుంటారు పదే అంటే అది ఏజ్ పెరగడం వల్ల వాళ్ళు పదే యూరిన్ పాస్ చేయడానికి వెళ్తున్నారు అనుకోవచ్చా, లేదంటే ప్రోస్టేట్ ఇష్యూ ఏదైనా ఫామ్ అవుతుంది అని బాడీలో ఒక సిమ్టమ్ తెలియజేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇట్ కెన్ బి బోత్. యాక్చువల్లీ కొంతమంది ఏం చేస్తారంటే, అంటే మనం ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకి చాలా మంచిది అనేది, ఇంకా పడుకునే ముందర 1 లీటర్ నీళ్లు తాగేసి పడుకుంటే అంత వాష్ అవుట్ అయిపోతుంది, డీటాక్సికేట్ అయిపోతాం, ఇట్లాంటివి రకరకాలు ఉన్నాయి. సో వాటర్ కూడా ఒక పరిమితిలో
రోజులో 2 to 3 లీటర్స్, లేకపోతే మనకు ఎంత దాహం వేస్తుందో అంత అవసరాన్ని బట్టి అట్లా, కానీ ఒకేసారి 5 లీటర్స్ అన్నట్టు అట్లా తీసుకోకూడదు. ఎస్, మీరు అన్నట్టు అట్లా ఎక్కువ వాటర్ తీసుకున్నా కూడా అట్లా ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. బట్ అది దానివల్ల అట్లీస్ట్ 55-50 దాటిన తర్వాత కానీ అంత ముందు లేనిది ఇప్పుడు కనపడుతున్నది అంటే డెఫినెట్గా ఎవాల్యుయేషన్ అయితే అవసరం. అది ఒక ప్రోస్టేట్ నుంచా, లేకపోతే ఏజ్ వల్ల వీళ్ళు ఇది, లేకపోతే ఎక్కువ వాటర్ తీసుకుంటున్నారా, డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉందా, ఇవన్నీ కూడా రీజన్స్ ఉంటాయి. బట్ ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఎస్, ఇట్లా కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్, యూరిన్ కలర్ని బట్టి కూడా హెల్త్ని డిసైడ్ చేస్తారు పెద్దవాళ్ళు బేసికలీ. అది ఎంతవరకు అంటే అదేనా మిత్తా, లేదంటే ఏం చెప్పాలి? ఇప్పుడు అంటే స్ట్రా కలర్డ్ యూరిన్, ఎల్లో కలర్డ్ యూరిన్, ఆరెంజ్ కలర్ యూరిన్, వీటిల్లో పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు. కొంచెం అంటే బాగా వెల్ హైడ్రేటెడ్ అయితే స్ట్రా కలర్డ్ ఆర్ ఎల్లో కలర్ ఉంటుంది. కొద్ది కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అయితే ఎల్లో ఆరెంజిష్ కలర్స్ వస్తాయి. వీటిల్లో ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యాక్చువల్ పస్ డిశ్చార్జ్ ఒకటి అండ్ బ్లడ్ ఇన్ యూరిన్. సో ఈ రెండింటికి మాత్రం డెఫినెట్గా మనం ఇంకా ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది, ఎస్పెషల్లీ బ్లడ్ ఇన్ యూరిన్. సో పస్ డిశ్చార్జ్ ఈజ్ యూజువల్లీ సెకండరీ టు ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉంటే దాని నుంచి వస్తుంది. సో దట్ ఆల్సో వీ నీడ్ టు అడ్రస్. అండ్ బట్ బ్లడ్ ఇన్ యూరిన్ ఈజ్ అలార్మింగ్. సో అది దేనికి డాక్టర్? అంటే హీట్ వల్ల అని కొంతమంది లైట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు బేసికలీ. లేదు, సో బ్లడ్ ఇన్ యూరిన్కి చాలా కారణాలు ఉంటాయి. సింపుల్ ఇన్ఫెక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి స్టోన్స్ అండ్ క్యాన్సర్స్, ఇంకా రకరకాల కొంతమంది బ్లడ్ థిన్నర్స్ వాడటము, ఇట్లాంటివి ఉంటాయి. బట్ ఏదైనా కానీ దీనిలో అన్నిట్లోకి డ్రెడ్ఫుల్ థింగ్ ఏంటంటే క్యాన్సర్ అనేది. సో బ్లాడర్ క్యాన్సర్ కానీ, లేకపోతే కిడ్నీలో క్యాన్సర్స్ కానీ, వీటన్నిటిలో కూడా బ్లడ్ ఇన్ యూరిన్ వస్తుంది. సో హెమచ్యూరియా అంటారు దాన్ని, లేకపోతే బ్లడ్ ఇన్ యూరిన్ నా వాడుక భాషలో. కానీ బ్లడ్ ఇన్ యూరిన్ చూస్తున్నారు, ఎస్పెషల్లీ ఏజ్డ్ పర్సన్ అంటే మాత్రం 100% ఎవాల్యుయేషన్ అవసరం. అది దానిలో మళ్ళీ ఇగ్నోర్ చేయడానికి లేదు. ఇంకా అంటే ఒక ఏజ్ వచ్చాక ఈ ప్రోస్టేట్ గ్లాండ్ పెరుగుతుంది, ఇబ్బందులు అవుతాయి. కొంతమంది జెనెటిక్ రీజన్స్ వల్ల వారికి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే మూత్రపిండాల పనితీరు ఏదైతే ఉంటుందో రెగ్యులర్గా అది చేసుకునే పనితీరు పైన ఈ గ్లాండ్ ఎఫెక్ట్ ఏదైనా పడే అవకాశం ఉంటుందా? సో దీన్ని డిస్టర్బ్ చేస్తుందా అది? ఇందాక చెప్పినట్టు క్రానిక్గా బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటారు, BOO అంటారు దాన్ని. చాలా రోజులుగా బ్లాడర్ అబ్స్ట్రక్ట్ అయిపోయి, అంటే కిడ్నీ నుంచి జనరేట్ అయిన యూరిన్ బ్లాడర్లోకి వస్తుంది, బ్లాడర్లోంచి బయటకు వస్తుంది. సో ఈ బ్లాడర్లోంచి బయటకు రానియకుండా ఈ ప్రోస్టేట్ అనేది పెరిగి అడ్డం పడుతూ ఉంటుంది. సో అది క్రానిక్గా చాలా కాలంగా జరిగితే మాత్రం కిడ్నీల మీద ఎఫెక్ట్ పడే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే యూరిన్ ఎన్నిసార్లు పాస్ చేయాలి, అసలు హెల్దీగా ఉన్నామా లేదా అనేది కూడా చాలామంది క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో మీరేం చెప్తారు బేసిక్లీ? సో ఎన్నిసార్లు అనేది అట్లా ఏం లేదు. ఎడిక్వేట్గా అంటే అట్లీస్ట్ 1000 to 1500 ml ఆఫ్ యూరిన్ ఒక మనిషి 24 గంటల్లో చేసుకోవాలి. అంత క్యాలిక్యులేషన్ పెట్టుకోవడానికన్నా ఎడిక్వేట్గా హైడ్రేషన్ తీసుకోవటము, అండ్ నార్మల్ మేబీ 7 to 8 times ఆర్ మేబీ అప్ టు 10 times 24 hours అట్లా. సో నో నీడ్ టు కౌంట్, బట్ ఎస్. అండ్ PSA టెస్ట్ అని చెప్పి గ్లాండ్కి సంబంధించి ఒకటి ఉంటుంది అన్నారు కదా. సో ఈ టెస్ట్ ద్వారా మనం ఏం చెప్పగలుగుతాం? అంటే ఏంటి ఒక పిక్చర్ ఎలా క్లారిటీ వస్తుంది? అది ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అది. సో ప్రోస్టేట్ నుంచి వస్తుందన్నమాట. సో అది బ్లడ్లో మనం దాన్ని పికప్ చేస్తాం. అయితే దాని ఇంపార్టెన్స్ ఏంటంటే నార్మల్గా 0 to 4 అనేది బై అండ్ లార్జ్ నార్మల్గా కన్సిడర్ చేస్తాం. 4 కన్నా ఎక్కువ ఉంటే దానికి ఎవాల్యుయేషన్ అనేది అవసరం అవుతుంది. అయితే ఈ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది క్యాన్సర్లో ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ పెరుగుతుంది. సో దాంతోపాటు ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, రీసెంట్గా ఏదైనా ఇన్స్ట్రుమెంటేషన్ జరిగినా కానీ, లేకపోతే యూరిన్ రిటెన్షన్ అయినా కానీ, ఇట్లా రకరకాల కారణాల వల్ల కూడా PSA పెరుగుతుంది. బట్ అన్నిట్లోకి ఇంపార్టెంట్ ఏంటంటే ఆ పెరిగిన దానికి కారణం క్యాన్సరా కాదా అని చూసుకోవటమే ఇంపార్టెంట్. సో అది ఇన్ఫెక్షన్ వల్ల పెరిగింది అనుకోండి, యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గిపోతుంది, దాని గురించి వర్రీ లేదు. కానీ అది క్యాన్సర్ ఉందా లేదా అని రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది ఒక బేసిక్ సింపుల్ బ్లడ్ టెస్ట్ కాబట్టి ఈజీగా చేయొచ్చు, కాబట్టి అది దాన్ని ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా వాడుకోవచ్చు. సో ఒక 55-60 దాటిన వాళ్ళు ఒక యూరోఫ్లో, ఒక PSA, అల్ట్రాసౌండ్. సో ఈ 3 టెస్టులు సంవత్సరానికి ఒకసారి కానీ అట్లా చేసుకుంటుంటే ఇనిషియల్ స్టేజ్లోనే ఇప్పుడు అందరూ కూడా అల్ట్రాసౌండ్లు ఇవన్నీ 25-30 yearsకే అన్ని బ్లడ్ టెస్టులు చేసుకుంటున్నారు. సో అదే మాదిరిగా 55-60 వచ్చినప్పుడు ఒక ఇయర్లీ వన్స్ ఒక PSA చేసుకుంటే ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్లో ఒకవేళ వాల్యూ పెరిగి వస్తే దాన్ని ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయటం కానీ, ఇనిషియల్ స్టేజెస్లోనే దాన్ని పట్టుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ అటాక్ అయింది అని చెప్పి మనకు ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు స్టేజ్ ఫస్ట్ అంటే కొన్ని స్టేజెస్ ఉంటాయి క్యాన్సర్లో అని విన్నాం
చూస్తున్నాం కదా. సో అసలు ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుందంటే రకరకాల క్యాన్సర్లను మనం చూస్తున్నాం. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది కొంచెం రేర్, అది మగవారిలో మాత్రమే ఉంటుంది కాబట్టి సో ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్, ఎలా ఉంటుంది? సో బేసిక్గా ఒకసారి పిఎస్ఏ పెరుగుతుంది, తర్వాత మనకి ఏంటంటే బయాప్సీ కావాలి. సో బయాప్సీ అనేది అల్టిమేట్ ఇది. సో బయాప్సీ తీసుకుంటాము, బయాప్సీలో అది ప్రూవ్ అవుతుంది లైక్ క్యాన్సర్ అనేది ఉందా లేదా అనేది. సో దానిలోనే స్కోరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది, గ్లీసన్ స్కోరింగ్ అంటాం దాన్ని. ఆ స్కోరింగ్ ప్రకారం ఇది లో రిస్కా, హై రిస్కా, లేకపోతే మోడరేట్లీ రిస్కా, అవి అట్లాంటివి కొన్ని విషయాలు తెలుస్తాయి మనకి. సో దాంతోపాటు మీరు చెప్పిన స్టేజింగ్ చేయడానికి కావాల్సింది ఏంటంటే ఎంఆర్ఐ ఒకటి చేస్తాము. అట్లానే ఒక రకమైన పిఎస్ఎంఏ అనే ఒక పెట్ స్కాన్ ఉంటుంది. సో ఈ 2 స్కాన్లు కూడా చేస్తాం. ఒకసారి ఈ బయాప్సీ ప్లస్ ఆ 2 స్కాన్లు చేసిన తర్వాత మనకి స్టేజ్ తెలుస్తుంది. స్టేజ్లో కూడా ముఖ్యంగా 3 ఇంపార్టెంట్ సబ్ డివిజన్స్ ఇప్పుడు అవసరం లేదు. బేసిక్గా లోకలైజ్డ్ అంటే ప్రోస్టేట్ గ్రంథి వరకే ఉందా, లేకపోతే లోకల్లీ అడ్వాన్స్డ్ అంటే ప్రోస్టేట్ గ్రంథిని కొంచెం దాటి బయటకు వచ్చి సరౌండింగ్ ఆర్గాన్స్ దగ్గర ఎఫెక్ట్ అవుతున్నాయా, లేకపోతే మెటాస్టాటిక్ అంటే ఇంకా బోన్లోకి వీటిలోకి మెట్సైల్డినట్టు అనమాట. సో బేసిక్గా ఈ 3 కేటగిరీస్ చూస్తే చాలు. సో లోకలైజ్డ్ అంటే ప్రోస్టేట్ గ్రంథి వరకే క్యాన్సర్ ఉంది అంటే దానికి క్యూరేటివ్ ఆప్షన్స్ ఉంటాయి. క్యూరేటివ్ అంటే కూడా ఒకటి ప్రోస్టేట్ని పూర్తిగా తీసేయటం అంటే రోబోటిక్ సర్జరీ ద్వారా కానీ లాప్రోస్కోపీ ఆర్ ఓపెన్ వాట్ ఎవర్ మీన్స్ ఇట్ ఈస్, మనం ఆ ప్రోస్టేట్ గ్రంథిని పూర్తిగా తీసేయాలి. సో అది క్యూరేటివ్ ట్రీట్మెంట్. అలా దాంతోపాటు కొంచెం లింఫ్ నోడ్స్ అవి కూడా తీస్తారు, బట్ అది క్యూరేటివ్ ట్రీట్మెంట్. లేకపోతే రేడియోథెరపీ, ఒక రకమైన రేడియోథెరపీ కూడా ఉంది. సో అది కూడా క్యూరేటివ్ ఇది. సో తర్వాత వచ్చేటప్పటికి లోకల్లీ అడ్వాన్స్డ్ అంటే మెటాస్టాటిక్. సో మెటాస్టాటిక్ వచ్చేటప్పటికి ఇంకా అది ఆపరేషన్ స్టేజ్ దాటిపోయినట్టు, మిగతా బోన్స్లోను విజరల్ మెట్స్ అట్లా వచ్చినట్టు అది. సో దానికి అవసరమైన బట్టి ఇంకా యాంటీ ఆండ్రోజన్ థెరపీ అనేది మెయిన్ స్టే. సో టెస్టోస్టిరాన్ లెవెల్స్ని మనం తగ్గించడానికి ప్రయత్నిస్తాం. అది మందుల ద్వారా కానీ సర్జికల్గా కానీ చేస్తాం. సో ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంకా క్యూరేటివ్ ఆప్షన్ ఉండదు. ఇట్స్ యూజువల్లీ ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకుంటూ చేసే ట్రీట్మెంట్ ప్యాలియేటివ్ ట్రీట్మెంట్. సో మెటాస్టాటిక్ వచ్చేటప్పటికి లోకలైజ్డ్గా ఉన్నప్పుడే మనం క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. అంటే డాక్టర్ ఆ గ్లాండ్ సర్జరీ చేసి మొత్తం రిమూవ్ చేశాక పేషెంట్ నార్మల్గానే ఉంటారా, అంటే ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ రావడం, మళ్ళీ యూరిన్లో ఇష్యూస్ రావడం అట్లా ఏదన్నా ఉంటుందా, లేదంటే నార్మల్ యాజ్ ఇట్ ఈజే ఉంటారా? సో నార్మల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఇట్లాంటివి వస్తాయి కానీ బట్ కంపేర్ టు క్యాన్సర్ కన్నా ఇవన్నీ ముఖ్యమైనవి కాదు కాబట్టి సో చిన్న ఇది యూరిన్ లీక్ అనేది ఇన్కాంటినెన్స్ అనేది ఉంటుంది. సో ఈ రోజుల్లో ఇనిషియల్గా కొన్ని రోజులు ఉన్నా కానీ బై అండ్ లార్జ్ 3 to 6 months లోపల అది యూజువల్గా సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు టెక్నిక్స్ అన్ని ప్రతి స్టాండర్డ్ అయిపోయినాయి. సో వీటితో ఏంటంటే కొంచెం ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న బై అండ్ లార్జ్ యూజువల్లీ 3 to 6 months లోపల వీళ్ళు సెటిల్ అవుతారు. అంటే ఆ గ్లాండ్ ఎంత సైజ్ వరకు ఉంటే రిమూవ్ చేయకుండా ఎలాంటి ఇష్యూ లేకుండా ఉంటుంది, అంటే సైజెస్ కూడా ఏమన్నా క్యాలిక్యులేషన్ ఉంటుందా గ్లాండ్వి? సైజ్ అనేది మనం అల్ట్రాసౌండ్లో క్యాలిక్యులేట్ చేస్తాం యాక్చువల్లీ. బట్ ఇక్కడ థింగ్ ఏమిటంటే కొంతమందిలో 70 grams 80 grams నార్మల్ సైజ్ 15 to 20. సో కొంతమందిలో 70 60 80కి వెళ్ళినా కానీ వాళ్ళు ఆల్మోస్ట్ ఏసిమ్టమాటిక్గా ఉండిపోతారు, అంటే వాళ్ళకి ఏమీ సిమ్టమ్స్ ఉండవు. కొంతమంది 25 30కే వాళ్ళకి చాలా సిమ్టమ్స్ వస్తాయి. సో సైజ్ అనేది పెద్ద ఇంపార్టెన్స్ కాదు యాక్చువల్గా, ఓన్లీ ఈయన సిమ్టమ్స్ ఎంత సిమ్టమాటిక్ అయ్యారు అనేదే ఇంపార్టెంట్. మేబీ సైజు మోడ్ ఆఫ్ సర్జరీకి ఏమన్నా ఒక డాక్టర్గా చూడాల్సి వస్తుంది కానీ పేషెంట్ వైజ్ ఇంత సైజ్ ఉంది అని పెద్ద దాని గురించి అంత ఇంపార్టెన్స్ లేదు దానికి. ఓకే, అంటే డాక్టర్ సర్జరీ వరకు వెళ్ళకుండా మెడిసిన్స్తో క్యూర్ చేసే ఆప్షన్స్ ఎంతవరకు ఉన్నాయి మన దగ్గర? ఇనిషియల్లీ అంటే బినైన్ ప్రోస్టేట్ ఎవరికైతే ప్రోస్టేట్ పెరిగి యూరినేషన్ ఇబ్బంది అవుతున్నదో సో వాళ్ళల్లో సిమ్టమాటిక్ అవుతున్నారంటే అందరికీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అట్లీస్ట్ 70% 80% వాళ్ళకి డ్రగ్స్తోనే మనం మేనేజ్ చేయగలుగుతాము. అయితే డ్రగ్స్ అనేది ఒకటేంటంటే లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి వస్తుంది, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డూ వెల్ విత్ డ్రగ్స్. సో మెడికల్ మేనేజ్మెంట్తో ఆల్మోస్ట్ 70% 80%కి వాళ్ళు దే మేనేజ్ దేర్ లైఫ్. సో అట్లా ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్ఫా బ్లాకర్స్ అనేది ఉంటాయి. సో దే ఆర్ ద మెయిన్ స్టే ఆఫ్ ద మెడికల్ మేనేజ్మెంట్ ప్రోస్టేట్కి వచ్చేటప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు సర్జరీస్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ అందుబాటులో వచ్చాయి. సో ఎలాంటి టెక్నాలజీస్ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి? సో స్టాండర్డ్ ట్రీట్మెంట్, గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫర్ బినైన్ ప్రోస్టేట్ ఈజ్ TURP అనే సర్జరీ. సో ఎండోస్కోపిక్గా చేసి ఎంతవరకు అడ్డం ఉన్నదో ప్రోస్టేట్ని దాన్ని ముక్కలుగా చేసి తీసేస్తాం. సో తీసేస్తే మళ్ళీ యూరిన్ ఫ్లో ఫ్రీగా రావటం మొదలవుతుంది. సో దట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్. సో తర్వాత అదే సర్జరీని లేజర్తో చేయటం మొదలుపెట్టాం, దాన్ని హోలెప్ అంటారు.
ఆఫ్ లేట్ వచ్చి అయితే వీటన్నిటిలోనూ ప్రాబ్లం ఏంటంటే కొంచెం సెక్షువల్ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్, అంటే స్పర్మాటిక్ ఫ్లూయిడ్ ముందరికి వెళ్లకుండా వెనక్కి రెట్రోగ్రేడ్గా వెళ్ళటం మొదలవుతుంటుంది. సో అది ఒక ఇష్యూ ఉంటుంది దీనిలో. సో ఇప్పుడు వస్తున్న మీరు అడిగిన మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్స్ ఏంటంటే యూజువల్గా ఆ పాయింట్ని అడ్రస్ చేస్తుంది. సో అక్కడ సెక్షువల్ డిస్ఫంక్షన్ రావటం అనేది చాలా తక్కువ. ప్లస్ ఎవరైతే హై రిస్క్ పేషెంట్స్, అంటే హై రిస్క్ కార్డియాక్ సిఏబి అంటే బైపాస్ సర్జరీ అయ్యి ఉంటుంది రీసెంట్గా, లేకపోతే ఏజ్డ్ పేషెంట్ వాళ్ళకి ఎనస్థీషియా కానీ ఏమీ ఇవ్వలేము, అట్లాంటి పేషెంట్స్కి ఈ 2 సెట్స్ ఆఫ్ పేషెంట్స్, అట్లానే యంగ్ పేషెంట్స్ అంటే 55-60 హు ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ అండ్ వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీని రీటైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హై రిస్క్ పేషెంట్స్. ఈ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్కి ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ మాత్రం డెఫినెట్గా ఉపయోగపడతాయి. వీటిలో కూడా ఇప్పుడు కామన్గా వాడుతున్నవి ఎస్పెషల్లీ రేజమ్ అనే సర్జరీ ఉంది, ప్లస్ యూరోలిఫ్ట్ అండ్ రేజమ్. సో ఈ రేజమ్ అనేది కూడా ఏంటంటే వాటర్ వేపర్ని మనం నీడిల్స్ ద్వారా ప్రాస్టేట్లోకి ఇంజెక్ట్ చేస్తాం. సో స్లోగా ఆ సెల్స్ డెసికేట్ అయిపోయి గ్లాండ్ అంతా ష్రింక్ అవుతుంది. సో ష్రింక్ అయ్యేటప్పటికి అగైన్ మళ్ళీ యూరిన్ ప్యాసేజ్ ఓపెన్ అవుతుంది. అయితే ఓన్లీ ఇష్యూ దీనిలో ఏంటంటే అట్లీస్ట్ పేషెంట్ షుడ్ బి లైక్ 6 to 8 వీక్స్ పడుతుంది వాళ్ళు ఆ ఎఫెక్ట్ చూడడానికి. సో టీఆర్పీ ఇవన్నీ ఏంటంటే 3rd day 4th day ఎప్పుడైతే యూరిన్ పైప్ తీసేస్తామో ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆ తేడా తెలిసిపోతుంది. బట్ రేజంలో అట్లా కాదు. సో 6 to 8 వీక్స్ స్లోగా గ్లాండ్ అంతా ష్రింక్ అవ్వాలి అండ్ స్లోగా వీళ్ళకి యూరిన్ ఇంప్రూవ్ అవుతుంటుంది. సో అవన్నీ టైం పట్టడానికి 6 to 8 వీక్స్ టైం పడుతుంది. సో దాంతో పేషెంట్గా ఉండాల్సి వస్తుంది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత. ప్రోస్టేట్ గ్లాండ్ ఇష్యూ ఉంది, సైజ్ పెరిగింది అని తెలిసిన తర్వాత సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఫుడ్లో ఏమైనా చేంజెస్ మీరు సజెస్ట్ చేస్తుంటారా ఆ పేషెంట్స్కి? అసలు లైఫ్ స్టైల్ ఏమైనా మార్చుకునే ఛాన్సెస్ ఉంటే ఇంకొంచెం హెల్ప్ అవుతుందా డిసీజ్ తగ్గడానికి? ఇట్స్ ఏ మోర్ ఆఫ్ ఏ ఫిజియలాజికల్ ప్రాసెస్. ప్రోస్టేట్ కళ్ళకి చత్వారం ఎట్లా వస్తుందో అట్లానే విత్ ఏజ్ ప్రోస్టేట్ పెరుగుతుంది. పెద్ద దానికి ఫుడ్తో కానీ లేకపోతే ఎనీ అదర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్తో పెద్ద రిలేషన్ లేదు. బట్ స్టిల్ నా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయటం అనేది ఎట్లయినా ఇంపార్టెంటే. సో దానికి స్పెసిఫిక్గా ప్రోస్టేట్ సైజ్ పెరగకుండా నేను ఇది తినకుండా ఉండాలి లేకపోతే ఇది చేయాలి అనేది డైరెక్ట్ కొరిలేషన్ అయితే ఏం లేదు. బట్ గుడ్ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అంటే తెలియకుండా ప్రోస్టేట్ గ్లాండ్ పెరిగింది, కొంచెం యూరిన్ వెళ్ళేటప్పుడు పెయిన్ వచ్చినా ఇష్యూస్ వచ్చినా పట్టించుకోకుండా ఉండి లాస్ట్ స్టేజ్లో అంటే ఐ మీన్ ఆ తీవ్రత పెరిగిన తర్వాత పట్టించుకోకుండా ఉన్న తర్వాత మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి ఇష్యూస్ వస్తాయి ఫర్దర్గా వాళ్ళు ఫేస్ చేయాల్సినవి? ఫస్ట్ కొంతమందికి ఏంటంటే వాళ్ళు రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో అది ఒక ఇష్యూ. రెండోది రిటెన్షన్లోకి వెళ్తారు. సో యూరిన్ సడన్గా ఎక్కడో స్టాప్ అయిపోతుంది, కంప్లీట్గా స్టాప్ అయిపోయి బ్లాడర్ అంతా నిండిపోయి పొట్టంతా ఉబ్బరం అయిపోయి ఇదవుతారు. కొన్నిసార్లు ఏంటంటే స్టోన్స్ ఫామ్ అవుతాయి. క్రానిక్గా వీళ్ళు దాన్ని ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే స్టోన్స్ ఫామ్ అయ్యేదానికి. అట్లాగే ఇందాక చెప్పినట్టు కిడ్నీలో వాపు వచ్చేసి క్రియాటిన్ పెరగటము, సో అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళటము, సో ఇట్లాంటివి జరుగుతాయి. సో ఇట్లా వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఫోలిస్ క్యాథటరైజేషన్, అంటే ఫస్ట్ యూరిన్ పైప్ పెట్టాలి. అది పెట్టిన తర్వాత పేషెంట్ ఒకసారి ఆప్టిమైజ్ అయిన తర్వాత మాత్రం డెఫినెట్గా సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. ఇవి అబ్సల్యూట్ ఇండికేషన్స్. నేను ఇందాక చెప్పిన అక్యూట్ యూరినరీ రిటెన్షన్స్, స్టోన్ ఫార్మేషన్స్ అండ్ అప్పర్ ట్రాక్ డైల్టేషన్స్, ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా ఇంకా అది దానిలో మెడికల్ మేనేజ్మెంట్ ఇంకా చేయలేము. సో డెఫినెట్లీ దే విల్ రిక్వైర్ సమ్ సార్ట్ ఆఫ్ సర్జరీ. అంటే యాజ్ ఏ డాక్టర్గా మీరు చాలామంది పేషెంట్స్ని చూసుంటారు. కొంతమంది లేట్గా డాక్టర్ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఉంటారు, కొంతమంది ఎర్లీ స్టేజ్లోనే కొంత అవగాహనతో వచ్చిన పేషెంట్స్ కూడా ఉండుంటారు. సో ఇంకా అవగాహన తక్కువ ఉన్న వాళ్ళకి అసలు ఈ ప్రోస్టేట్ గ్లాండ్ని మనం ఎలా డయాగ్నోజ్ చేయాలి ఏంటి అనేది ఏం చెప్తారు మీరు? సో ఇప్పుడు మాత్రం డెఫినెట్గా అవేర్గా ఉండాలి. సో 50-55 అంతకుముందు ఉన్న యూరినేషన్కి ఇప్పటికీ నాకు కొంచెం తేడా వస్తున్నది. అంతకుముందు ఇన్నిసార్లు నేను రాత్రిపూట లేచేవాడిని కాదు, కానీ ఇప్పుడు లేవాల్సి వస్తున్నది. అది కూడా యూరిన్ కూడా ఫ్రీగా రావట్లేదు, సన్నగా వస్తున్నది. అట్లా నేను స్ట్రెయిన్ చేస్తే కానీ ఫ్లో పెరగట్లేదు, కంప్లీట్గా వాయిడ్ అవ్వట్లేదు, నేను మళ్ళీ వెళ్ళాలి అనే ఫీలింగ్ నాకు వస్తున్నది. సో ఇట్లాంటి ఎటువంటి సిమ్టమ్ వచ్చినా కానీ డెఫినెట్గా ఒక యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అయినా చేసుకోవటం మాత్రం డెఫినెట్గా అవసరం. అండ్ ఇప్పుడు జనరల్ చెకప్లు ప్రతి సంవత్సరం అందరూ చేయించుకుంటారు, చాలామంది ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. సో ఒక 50 దాటిన వాళ్ళతో అల్ట్రాసౌండ్, పిఎస్ఏ, యూరోఫ్లో అనేది కూడా దానిలో ఇంక్లూడ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎర్లీగానే దీన్ని పట్టుకోవడానికి అండ్ మెడికల్ మేనేజ్మెంట్తోనే
ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బేసిక్గా యూరిన్లో మంట కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని బాడీ చెప్తుంటది, బట్ అశ్రద్ధ చేస్తుంటారు. సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా కొన్నిసార్లు మనకు ప్రోస్టేట్ గ్లాండ్ పెరిగిపోయి మనం పట్టించుకోకుండా ఉన్న రీజన్స్ అయి ఉండొచ్చా? ఉండొచ్చు. సో ఇది సింపుల్ గా తీసేస్తారు బేసికలీ. యూరిన్ ఎక్కువ మిగిలిపోతూ ఉంటుంది. దానితో డయాబెటీస్ కానీ ఇట్లాంటి ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉంటే డెఫినెట్ గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఫైమోసిస్, సో ఇట్లాంటి కండిషన్స్ డెఫినెట్ గా సో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది సార్, అంటే వాళ్ళ హెల్త్ కండిషన్? వీళ్ళలోనే ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళు వీళ్ళు మంచిగా యూరిన్ పాస్ చేస్తూ ఉంటే ప్రాబ్లం లేదు. బట్ డయాబెటిక్స్ విత్ ఫైమోసిస్ అంటే పినైల్ స్కిన్ ముందరికి వెనక్కి రాకపోవటం కానీ, లేకపోతే ఎక్కువ రెసిడ్యువల్ యూరిన్ మిగిలిపోవటం కానీ, ఇట్లా ఉన్న వాళ్ళలో డెఫినెట్లీ దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ప్రోస్టేట్ గ్లాండ్కి సంబంధించి ఒక అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.